హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్నికల్ కుమార్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈ హ్యాండ్మేడ్ 5.1 7.1 ఈ చేసిన టెక్నీషియన్స్ వీడియోలో ఎందుకు ప్రైస్ చెప్పరు, కొంతమంది ఎందుకు చెప్పరు, అసలు ప్రైస్ ఎందుకు చెప్పరు, రేట్లు ఎలా ఉంటాయి అనేది ఈ వీడియో ద్వారాగా క్లారిటీగా మీకు చెప్తాను. ఫ్రెండ్స్, ఇందులో రెండు రకాల టెక్నీషియన్స్ ఉంటారు. ఒకరు బాగా కష్టపడి స్పేర్స్ అన్ని తెచ్చి అవి తయారు చేసి ఫిట్ చేసి ఇస్తారనమాట. చాలా రోజులు టైం అవుతుంటుంది, కష్టపడుతుంటారు, హమ్మింగ్లు వస్తుంటాయి, నాయిస్ వస్తుంటుంది, అవన్నీ తీస్తుంటారు, టైం వేస్ట్ చేస్తుంటారు, ఎంతో డబ్బులు వృధా చేసుకుంటారు. నెక్స్ట్ కస్టమర్కి అమ్మిన తర్వాత అక్కడ నుండి కస్టమర్కి కొద్ది రోజులు పని చేయాలన్నమాట. అక్కడ రిపేర్ ఏం లేకుండా అతనికి చెప్పాలి, ఏ ప్రాబ్లం వచ్చినా క్లియర్ చేయాలి. అలాగా కస్టమర్ దగ్గర పని చేసే వరకు కూడా మనము మన ఫోన్ నెంబర్ అయితే ఇచ్చుంటాం, వాళ్ళు మన ఫోన్ చేస్తుంటారు, వాళ్ళకి సర్వీస్ అనేది ఇవ్వాలన్నమాట. ఇది ఒక రకమైన మాలాంటి టెక్నీషియన్లు అనమాట. ఇంకా కొంతమంది టెక్నీషియన్లు ఉంటారు, వాళ్ళకి షాపులు ఏమి ఉండవు, జస్ట్ ఇంటి దగ్గర అలా ఉంటారు, కొంచెం ఐడియా తెలిసి ఉంటుంది వీటి మీద. ఈ ప్రైస్ చెప్పినప్పుడు ఏంటి చేస్తారంటే అలాంటి వాళ్ళు, అబ్బా అంతెందుకు, కంపెనీది వస్తుంది కదా అంటారు. అంటే వాళ్ళు అందులో కష్టం అనేది తెలియదు, కష్టం తెలియకుండా మాట్లాడతారనమాట. కామెంట్లో ఇబ్బంది పెడతారనే ఉద్దేశంతో రేట్లు అయితే చెప్పరు. ఫ్రెండ్స్, రెండోది ఏంటంటే ఈ రోజుకి ఒక 40,000కి ఒక హోమ్ థియేటర్ తయారు చేసామని చెప్పి పోస్ట్ చేసామనుకోండి, యూట్యూబ్లో రాసి నేమ్ రాసి పోస్ట్ చేసాం, 40,000 రూపాయలు హోమ్ థియేటర్, పలానా వస్తువులు, పలానా ఐటమ్, పలానా వేసేసి ఇలా తయారు చేసాము, ఒక 40,000 అని చెప్పాం. ఈ రోజు పోస్ట్ చేసిన తర్వాత 40,000కి ఒక 6 నెలల తర్వాత ఒక వ్యక్తి చూసి ఇదే 40,000కి తయారు చేయమంటారు. అప్పుడు ఆ స్పేర్స్ అనేవి అదే రేట్ ఉండవు కదా, మారిపోతాయి. అప్పుడు తగ్గైనా తగ్గొచ్చు, పెరగైనా పెరగవచ్చు. అదే 40,000కి తయారవదు, అప్పుడు ఒక 5,000 6,000 పెరుగుతుంది. కాబట్టి రేట్ అనేది మెన్షన్ చేయరు. ఒకవేళ మెన్షన్ చేసినా ఒక 50,000 రూపాయలని పెట్టామనుకోండి, వెంటనే మీరు కామెంట్ చేస్తారు, 50,000 ఎందుకు, అందులో ఏమేశారు, ట్రాన్స్ఫార్మర్ 5 యాంపర్ వేసారా, 10 యాంపర్ వేసారా, 22 వేసారా, 30 యాంపర్ వేసారా? ఒకవేళ 30 యాంపర్ వేస్తే సబూఫర్కి ఏ మోస్ఫెట్ వాడారు, ఏ మదర్ బోర్డు వాడారు, క్యాబినెట్ ఎంత గేజ్ వాడారు, ప్యానల్ ఎంత గేజ్ వాడారు, వైరింగ్ ఫినిషింగ్ ఎలాగ చేశారు, హమ్మింగ్లో ఎన్ని రోజులు తీశారు, ఏ బాక్సులు వేసారు, ఎంత ఎంఎం గల బాక్సులు వేసారు, ఎంత డిజైన్, ఎంత క్లారిటీ వేశారు, ఏ రేటు గల వేశారు, ఎలా డిజైన్ చేశారు, ఎన్ని రోజులు పని చేశారని ఉంటుంది అనమాట. అదే అనమాట. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంటుంది. తర్వాత ఫ్రెండ్స్, మనం డైరెక్ట్గా ఇక్కడే పక్కన షాపులో కొనేసి ఫిట్ చేసి అమ్మేస్తే ఒక రేట్ ఉంటుంది. డైరెక్ట్గా ఎక్కడి నుంచో తెప్పించాలి, అక్కడ నుంచి వచ్చిన కొరియర్ ఛార్జీలు, ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు, ట్రాన్స్పోర్ట్ నుంచి మన దగ్గరికి రావాలంటే ఆటో ఛార్జీలు, అందులో ఇంకా కొన్ని విరిగిపోయిన సామాన్లు ఉంటాయి, ఎన్నో రకరకాలు ఉంటాయి అన్నమాట. కాబట్టి ప్రైస్ సడన్గా వాళ్ళకి చెప్పలేమన్నమాట, ఎంత అవుతుందని చెప్పలేము. ఒక ఐటెం తయారు చేసిన తర్వాత ఎంత లాభం వస్తుంది, ఎంత నష్టం వస్తుంది చూసి, ఎన్ని రోజులు టైం పడుతుందో చూసి ఆ వస్తువు, ఆ హోమ్ థియేటర్ అనేది ఎంత రేట్ అని ఫిక్స్ చేస్తాం. ఇది కంపెనీ కాదు కదా, వరాసగా సేమ్ ఒకేలాంటి సెట్లు తయారు చేసుకొని ఒకేలాగా అమ్మేస్తే ఒక 2,000 3,000 4,000 లాభం తీసుకొని అమ్మేవచ్చు. కానీ అది చేయడానికి 10 రోజులు పట్టొచ్చు, 15 రోజులు పట్టొచ్చు, నీట్గా రావడానికి ఇంకా కష్టపడవచ్చు. అది ఫ్రెండ్స్, అర్థమేంటది. కాబట్టి అందుకే మన ప్రైస్ అనేది పెట్టలేము. ఒక 40,000 రూపాయలు హోమ్ థియేటర్ తయారు చేస్తే ఒక కస్టమర్కి చిన్న రూమ్ ఉండొచ్చు, చిన్న రూమ్ ఉన్న వాళ్ళకి 40,000 రూపాయలు హోమ్ థియేటర్ చాలా పెద్దదైపోద్ది. అప్పుడు 40,000 రూపాయలు అని అతనికి చెప్పలేం కదా, అతను చెప్తే అంతా అంటాడు. ప్రైస్ లిస్ట్ ఎలా ఉంటుందంటే, ఒక సౌండ్ సిస్టమ్, ఒక హోమ్ థియేటర్ కొనుక్కునేటప్పుడు మన రూమ్ సైజు మెయిన్ ఇంపార్టెంట్. చిన్న రూమ్ కనుకోండి, పెద్ద స్పేర్ పార్ట్స్ వేసి పెద్ద యాంప్లిఫైర్లు, పెద్ద సబూఫర్లు, పెద్ద బాక్సులు ఇవన్నీ పెట్టి చేపించుకున్న వృధా అనమాట. అంత సౌండ్లో మన బుర్ర పాడైపోద్ది. కాబట్టి చిన్న రూమ్ అనేటప్పటికి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 25,000. 25,000కి 25,000కి సంబంధించిన స్పేర్ పార్ట్స్ చేస్తే సరిపోతుంది.
అంతేగాని 25,000కి మోస్‌ఫెట్‌లు, పెద్ద పెద్ద యాంపేర్‌లు, పెద్ద పెద్ద డిస్‌ప్లేలు, 12 ఇంచ్ సబ్‌వూఫర్‌లు అంత అవసరం లేదు. కానీ మీరు అడుగుతారు. 25,000లోనే అన్నీ అడుగుతారు. కాబట్టి రావు. 25,000కి ఏమొస్తాయంటే 2030 బోర్డ్. ఆ బోర్డ్ అది 5 ఛానెల్‌కి యూజ్ చేసి సబ్‌వూఫర్‌కి ఎస్‌టీకి గాని, మోస్‌ఫెట్ గాని యూజ్ చేయాలి. ఈ 2 వర్క్ అవ్వడానికి 5 యాంప్ ట్రాన్స్‌ఫార్మర్ 24/0/24 5 యాంప్ ట్రాన్స్‌ఫార్మర్ సరిపోద్ది. అంటే మీ చిన్న రూమ్‌కి 10/10 హాల్‌కి నేను చెప్తున్నాను. 10/10 హాల్‌కి 25,000 నుండి 26,000 ఈ రేంజ్‌లో సరిపోద్దనమాట. మరీ పెద్ద బ్రాండెడ్ కంపెనీ కాకుండా తక్కువ చిన్న బ్రాండ్ కంపెనీ వేసుకొని తయారు చేసుకోవచ్చు ఆ రూమ్‌కి. 12/16, 12/20 అనేటప్పుడు ఎస్‌టీకేతో చేసుకోవచ్చు. ఎస్‌టీకే యూజ్ చేసుకొని మీరు తయారు చేసుకుంటే 35,000 వరకు వెళ్తది. అప్పుడేది 12 ఇంచ్ సబ్‌వూఫర్ యూజ్ చేసుకుంటే 35,000. అలా కాకుండా మోస్‌ఫెట్‌కి వెళ్ళారనుకోండి, అందులో 4 పెట్ మోస్‌ఫెట్ యూజ్ చేయొచ్చు, 6 పెట్ చేయొచ్చు, 8 పెట్ చేయొచ్చు. ఒకవేళ మీరు 4 పెట్ యూజ్ చేశారనుకోండి, దానికి సబ్‌వూఫర్ ఫ్రీక్వెన్సీ బోర్డ్ అనేసి వేస్తారనమాట. అప్పుడు తక్కువ పడుతుంది వాళ్ళకి. ఆ ఫ్రీక్వెన్సీ బోర్డ్ వేయడం వల్ల బేస్ అనేది ఎక్కువ పెరిగిపోద్ది. అదే మీరు 8 పెట్ బోర్డ్ వేసారనుకోండి, ఫ్రీక్వెన్సీ బోర్డ్ అప్పుడు అవసరం లేదు. అంటే ఒరిజినాలిటీగా ఏదైతే మీకు వాయిస్ అనేది ఉందో ఆ వాయిస్ అనేది ఆ బేస్ అనేది కరెక్ట్గా ఎగ్జాక్ట్గా వస్తుంది అనమాట. అంతే బలంగా పెంచవసరం లేదనమాట బోర్డ్ వేసి, ఫ్రీక్వెన్సీ బోర్డ్ వేసి. అది ఫ్రెండ్స్ ఆ విధంగా ఉంటుంది. మీకు 12 నుండి 20 రూమ్ అయ్యేటప్పుడు మీకు ఖచ్చితంగా వెళ్ళలేదన్నా 45 నుండి 50,000 వరకు అయితే ఉంటాయి అన్నమాట. చాలామంది సౌండ్ సిస్టమ్ తయారు చేస్తుంటారు. కాకపోతే వాటి వాట్స్ ఎలా తెలుసుకుంటాం? వోల్ట్ ఇంటూ యాంపేర్ ఈజ్ ఈక్వల్ టు వాట్స్ అనమాట. మీకు 30 వోల్టు 30 10 యాంపేర్ ట్రాన్స్ఫార్మర్ వేసి వాళ్ళు సెట్ తయారు చేస్తే 300 వాట్స్ కన్నా ఎక్కువ రాదు. వోల్ట్ ఇంటూ యాంపేర్ మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఒక అతను 5 యాంపేర్ ట్రాన్స్ఫార్మర్ వేసి ఉంటారు, సెట్ తయారు చేస్తారు, మీకు ఇచ్చేస్తారు 20,000కి, మీరు తీసుకెళ్ళిపోతారు. అదంతా 100 వాటే వస్తుంది. అన్నీ పలుకుతాయి. ఇది పలుకుతుంది, పెద్ద యాంపర్ వేసినా పలుకుతుంది, మీకేం తేడా తెలియదు. కానీ బేస్లో అనేది అర్థమైపోద్ది. బేస్ ఎలా ఉండాలంటే స్మూత్ బేస్ ఉండాలి. మీరు ఫుల్గా బేస్ పెట్టినా సరే ఫోన్ కూడా మాట్లాడుకోవచ్చు అన్నమాట. ఆ విధమైన బేస్ ఉండాలి. మీరు ఫ్రీక్వెన్సీ బోర్డులు, సబ్‌వూఫర్ ఫ్రీక్వెన్సీ బోర్డులు వేయడం వల్ల తలనొప్పి వచ్చేస్తుంది అనమాట. కాబట్టి ట్రాన్స్ఫార్మర్ యాంపర్ ఎంత పెరిగితే అంత మంచిది. మీరు గూగుల్ చేయండి, ప్రతి ట్రాన్సిస్టర్ మోస్‌ఫెట్ ట్రాన్సిస్టర్ ఎంత వోల్ట్ ఎంత యాంపర్ అవసరం ఉందని తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్. నేను లాస్ట్గా ఒకే ఒక విషయం చెప్తాను. దయచేసి తక్కువ రేటు ఐటెం అనేది కొనకండి. తక్కువ రేటు ఐటెం కొంటే మా టెక్నీషియన్లకి మేము చేసే పనికి, మేము చేసే ఆ సమయానికి, ఆ కాలానికి, మేము చేసే పనికి చేసిన టైం టేకింగ్‌కి డబ్బులు అనేది పెద్ద సెట్ చేసినా, చిన్న సెట్ చేసినా ఒకేలాంటి టైం మాకు పడుతుంది. కాబట్టి ఒకేలాంటి లాభం తీసుకుంటాం. తక్కువ రేటు చేయడం వల్ల నష్టం మీకే. కాబట్టి ఎక్కువ రేటు ఐటెం వేసుకొని ఎక్కువ రేటుదే మీరు తీసుకోండి. ఎక్కువ రేట్ అంటే ఒక 40,000 దేటి తీసుకుంటే చాలా బెస్ట్ అనమాట. మీకు JBL సబ్‌వూఫర్ ఉంటుంది 1500 వాట్, అందులో కూడా 1200, 1300 ఉంటాయి. అవి తక్కువ రేటు ఉంటాయి. మీకు 1500 అయితే బాగుంటుంది. మంచి రేటు బాగుంటుంది, సౌండ్ కూడా బాగుంటుంది. తర్వాత ఆ క్యాబినెట్లు కూడా మంచి క్యాబినెట్లు అయి ఉండాలి. సౌండ్ బాక్స్ తాలకు సంబంధించి అవి కూడా మంచి 18mm ఇలా డబల్ ఉండేటట్లు యూజ్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. అందులో కూడా తక్కువ రేటు ఎక్కువ రేటు ఉంటాయి. అవి కూడా దూరం నుండి వచ్చేటప్పుడు ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు ఉంటాయి. దగ్గరలో లోకల్లో వాళ్ళే చేసుకునేటప్పుడు వాళ్ళకి చాలా తక్కువ రేటు పడతాయి. మనం దూరం నుంచి మంచి ఫినిషింగ్ తెచ్చుకునేటప్పుడు, మంచి ఫినిషింగ్ అయినప్పుడు ఎక్కువ రేటు ఉంటాయి. నార్మల్గా ఫినిషింగ్ లేని ఐటెం అయితే తక్కువ రేటుకే వాళ్ళకి వస్తాయి అనమాట. అందులో ఫ్రెండ్స్ ఓఫర్లు ఫిట్ చేస్తారు, కొందరు క్రాస్ ఓవర్లు వేస్తారు, కొందరు ఏం లేకుండా వేరే బ్రాండ్ వేస్తారు. మనకి ₹100 నుంచి కూడా ఓఫర్స్ అనేవి ఉన్నాయి. ట్విటర్స్ కనీసం ₹60 నుంచి కూడా ట్విటర్స్ ఉన్నాయి. అందులో ఏ వేస్తారని తెలియదు. దీన్ని బట్టి టెక్నీషియన్లు అనేది అమౌంట్ తక్కువ ఎక్కువ ఉంటాయి అనమాట. మంచి సామాన్లు వేసుకొని చేసుకుంటే మన్నిక ఉంటుంది, క్లారిటీ ఉంటుంది, ఎక్కువ రోజులు వర్క్ చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, దయచేసి కస్టమర్లు మీ రూమ్ సైజ్ బట్టి మంచిగా
ఒక 35,000 నుండి 40,000 మీరు పెట్టుబడి పెట్టుకుంటే మీ సౌండ్ సిస్టమ్‌లో మంచి బ్రాండ్ జిప్ కంపెనీ గానీ, అవార్డ్ గానీ, ఒక 10 యాంపియర్ గానీ, 15 యాంపియర్ గానీ, కనీసం ఒక 10 యాంపియర్ దీటి ఒక మోస్‌ఫెట్ సెట్ తయారు చేసుకోండి. దానికి హెచ్‌డీఎంఐ ఇన్‌పుట్‌లు నెక్స్ట్ ఉండేటట్లు చూసుకోండి. సబ్-వూఫర్‌కొచ్చేసి కనీసం 6 పెట్ ఉండేటట్లు చూసుకోండి. ఫ్రెండ్స్, ఎవరైతే ఏ టెక్నీషియన్ అయితే వర్క్‌లో అప్‌డేట్ అవుతుంటారో వాళ్ళకి మంచి గ్రిప్ ఉంటదనమాట. ఒకేలాగా సీరియల్‌గా చేసేటట్లు చేసుకొని వెళ్ళిపోతే వాళ్ళకి తక్కువ అవగాహన ఉంటుంది. ఫ్రెండ్స్, మనం చెక్ చేసుకున్నప్పుడు కూడా నీట్‌గా 5.1 కంటెంట్ ఏస్తే ఎలాగా అది క్లియర్‌గా ఉంటది. మనం MP3 ఏసి చక్కగా స్మూత్‌గా మంచి సరౌండింగ్ క్లాస్‌గా వస్తుందా లేదండి చెక్ చేపించుకోవాలి. ఇప్పుడు టెక్నీషియన్‌లందరూ కూడా 5.1 కంటెంట్ ఏసి గడగడలాడించి అటు ఇటు వాయిస్ తిప్పేసి కొనిపించేస్తారు. ఓకే ఫ్రెండ్స్, మీరు ఖచ్చితంగా MP3 యూజ్ చేసి ఏసేసి మీరు సౌండ్ క్లారిటీ అనేది వినాలనమాట. అప్పుడే మీకు తెలుస్తుంది. 5.1 కంటెంట్ వేసి వినిపిస్తే అది అసలు టెస్టింగ్ కాదనమాట. అంటే మన జనాలకి మోసం చేసినట్లే అవుతది. MP3 బ్లూటూత్ ద్వారాగా స్పష్టమైన క్వాలిటీ ఇస్తున్నారా లేదా అనేది మీరు చూసుకోవాలి. అది ఎవరైనా సరే. ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడు సౌండ్ సిస్టమ్ మన యాంప్లిఫైయర్లు తయారు చేసేటప్పుడు ఆ పార్ట్ల యొక్క రేట్లు ఎలా ఉంటాయంటే, మనం పవర్ ఆన్ చేసిన స్విచ్చు ₹50 నుండి $350 వరకు ఉంటాయన్నమాట. ఆ ఏసీ కార్డ్ వచ్చేసి ₹30 నుండి $160, $170 వరకు ఉంటాయి. ఆ కింద బాటమ్ బుస్సులు వచ్చేసి ₹10 నుంచి ₹60, ₹70 వరకు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఆ బ్యాక్ సైడ్ బనానా సాకెట్లు ఉంటాయి చూసారా, అవి కూడా ₹30 నుంచి $100 వరకు ఉంటాయి. నెక్స్ట్ బ్యాక్ సైడ్ వాడే స్క్రూలు కూడా దాంట్లో కూడా తేడా ఉంటాయి. అలాగా ట్రాన్స్ఫారం విషయానికి వస్తే అందులో కాపర్ ఉంటుంది, సిల్వర్ ఉంటుంది, అంటే అల్యూమినియం ఉంటుంది అనమాట. కొన్ని అయితే ప్రైమరీ అల్యూమినియం ఉండి సెకండరీ కాపర్ ఉంటుంది అనమాట. ఈ విధంగా కంబైన్ కలిపేసి వస్తుంటాయి కొన్ని ఐటమ్. నెక్స్ట్ మోస్ఫెట్ మోనో బోర్డులు చూసుకుంటే రకరకాల కంపెనీస్ ఉంటాయి అనమాట. ఒక్కొక్కరు చిన్న చిన్న పార్ట్లు వేసుకొని తయారు చేస్తారు, కొందరు పెద్ద పార్ట్లు వేసుకొని తయారు చేస్తారు. ఆ విధంగా ఉంటుంది. దానికి చూసుకున్న హీట్ సింక్ అనేది కొందరు పతలాగా ఉంటుంది, కొందరు లావుగా ఉంటుంది. ఆ విధంగా ఉంటాయి అన్నమాట. కొన్ని మదర్ బోర్డులు వచ్చేసి తక్కువ రేటుకు ఉంటాయి, కొన్ని రిమోట్ కిట్లు తక్కువ రేటుకు ఉంటాయి, కొన్ని రిమోట్ కిట్లు ఎక్కువ రేటుకు ఉంటాయి అనమాట. నెక్స్ట్ కొన్ని ఇన్బుల్ట్గా బ్లూటూత్ ఉండే బోర్డులు ఉంటాయి, బ్లూటూత్ లేని బోర్డులు ఉంటాయి అనమాట. ఈ విధంగా రేట్ అనేది తక్కువ ఎక్కువ అవుతుంటాయి అనమాట. కొన్ని కెపాసిటర్లు ఉంటాయి, తక్కువ రేటు ఉంటాయి. అది ₹100 ఒకటి ఉంటుంది, 250 వరకు ఉంటాయి అనమాట. కంపెనీ సేమ్ ఒకేలాగా ఉంటాయి, కానీ అందులో ఒరిజినల్ ఏదనేది తెలుసుకోవడం కష్టంగా ఉంటుంది. అలాగే మెటల్ డయోడ్ కూడా అది ₹30 ఉంటుంది, 150 వరకు కూడా ఉంటుంది అనమాట. పీసీబీ కూడా ₹30 ఉంటుంది, 100 వరకు ఉంటుంది, అంటే 80-90 వరకు ఉంటుంది. దాంట్లో కూడా క్వాలిటీస్ ఉంటాయి. మనం వాడే యాంప్లిఫైర్లో వాడే వైరింగ్ చేయడానికి ఆ వైర్ కూడా నాణ్యమైనది ఉంటుంది అనమాట. అందులో కూడా క్వాలిటీ ఉంటుంది. ప్రతి విషయంలో కూడా ప్రతి ఒక్క ఐటెం కూడా నా లోకల్దే ఉంటుంది, మంచిదే ఉంటుంది. కాబట్టి తక్కువ రేటు సామాన్లు వేసుకొని చేస్తే వర్కింగ్ అవుతుంది, సాంగ్స్ వస్తాయి, కానీ ఎక్కువ కాలం మన్నిక అనేది రాదనమాట. కాబట్టి మంచి సామాన్లు వేసుకొని చేసుకుంటే డబ్బులు ఎక్కువైనా సరే ఎక్కువ రోజులు ఉంటుంది, మంచిగా నాణ్యంగా పనిచేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ ఫ్రంట్ సైడ్ ప్యానల్ వచ్చేసి ప్యానల్ కూడా తక్కువ ఎక్కువ రేట్లు ఖచ్చితంగా ఉంటాయి. ఎంఎంఎల్ థిక్నెస్ ఉంటుంది, ఆ పైన పొర గ్లాస్ అనేది ఫినిషింగ్ తేడా ఉంటుంది. ఆ విధంగా ఉంటాయి అన్నమాట. ఈ విధంగా యాంప్లిఫైయర్ రేట్లు అయితే తక్కువ నుండి ఎక్కువ వరకు అలాగా చేంజెస్ అయితే ఉంటాయి అన్నమాట. స్టార్టింగ్ మీరు ఎలాగ ఒక హోమ్ థియేటర్ తయారు చేయించుకోవాలంటే 25,000 కన్నా లోపు ఎవరు చేసినా అది పక్కా మోసం అనమాట. ఒక నార్మల్గా అయితే 25,000 నుండి తయారు చేసుకోవచ్చు. 25,000కి అయితే ఎటువంటి సామాన్లు వస్తాయండి నేను ఆల్రెడీ ముందు చెప్పాను. అలాగ ఒక 35, 40, 45, 50 ఇలాగా పెట్టుకుంటే మంచి సామాన్లు, మంచి ట్వీటర్స్, మ్యాగ్నెట్ ట్వీటర్స్, మంచి మంచి క్వాలిటీ క్రాస్ అవర్స్ ఇవన్నీ వేసుకొని మనం తయారు చేసుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఎందుకంటే తయారు చేసేటప్పుడు కూడా ఎక్కువ టైం తీసుకుంటే ఆ సెట్ మీద అనేది ఎక్కువ అమౌంట్ అనేది పడుతుంది. లేదంటే అది అమ్మడమైనా మానేస్తారు, కానీ
అది ఎక్కువ రోజులు చేసాము, అది మీ తప్పు అంటే అవ్వదనమాట. దానికి 4 రోజులు చేస్తే 4,000 ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటది. కాబట్టి ఆ సెట్ అనేది ఎక్కువ రేట్ ఉంటది. ఎందుకంటే చక్కగా నీట్‌గా బాగా డిజైన్ చేసి, బాగా తయారు చేసి, నీట్‌గా హమ్మింగ్‌లేమి లేకుండా నీట్‌గా క్లాస్‌గా చేయాలంటే టైం తీసుకుంటది. డబ్బులు కూడా దానికి పడతాయనమాట. ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ హ్యాండ్‌మేడ్‌లో ఈ విధంగా ఉంటదనమాట. తక్కువ, ఎక్కువ రేట్లుంటాయి. ప్రైస్ ఎందుకు చెప్పట్లేదంటే కొన్ని కారణాలు బోలెడన్ని ఉంటాయనమాట. అనవసరంగా ప్రైస్ చెప్పడం వల్ల పని పాటుగా లేని వాళ్ళుంటారు. పని పాటు లేకుండా ఇంటి దగ్గర ఖాళీగా ఉంటారు. ఎందుకంటే వీటి మీద వాళ్ళకి ఐడియా ఉంటది. కానీ వాళ్ళు సెట్‌లో తయారు చేయరు, ఫిట్ చేయరు, కస్టమర్‌కి అమ్మరు. ఆ బాధలు వాళ్ళకి తెలియవనమాట. ఎంతసేపు ప్రైస్ పెడితే అంతెందుకు, ఇది ఇంతెందుకు, అది అంతెందుకు అని అలాంటి వేస్ట్‌గాలే ఉంటారనమాట. కాబట్టి ప్రైస్ అనేది యూట్యూబ్‌లో చెప్పడం అనేది జరగదు. ఎందుకంటే పాటల రేట్లు ఎలాగుంటాయి, ఒక పక్కలేమో అలాంటి వాళ్ళు ఉంటారనమాట. ఈ రెండిటికి జడిసి పెట్టడం అనేది ఉండదనమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో ఏదైనా తప్పుగా మాట్లాడుంటే కొద్దిగా క్షమించండి. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే సపోర్ట్ చేయండి. బాయ్. థ్యాంక్ యూ.